అన్ని ఎక్టోపిక్స్ ప్రెగ్నెన్సీస్ లో సర్జరీ అవసరం లేదు. ఎక్కడైతే మనకి మెడిసిన్ పని చేయలేదు, మిథోట్రెక్సేట్ ఇచ్చాము, ఒక్కొక్కసారి డబుల్ డోస్ కూడా ఇస్తాము, బట్ ఇచ్చినా కూడా అది రిజాల్వ్ కాలేదు, అలాంటి సిచ్యుయేషన్స్ లో సర్జరీ చేస్తాము. ఆ సర్జరీ కెన్ బి ఇదర్ లాప్రోస్కోపీ ఆర్ లాప్రోటమీ. అండ్ సెకండ్ వచ్చేసి ఒకవేళ అది రప్చర్ అయింది అండ్ హిమోపెరిటోనియం, ఆ ట్యూబ్ రప్చర్ అయ్యి బ్లడ్ అంతా అబ్డామిన్ లో కలెక్ట్ అయింది, అలాంటి సిచ్యుయేషన్ లో కంపల్సరీగా ఇమీడియట్ గా సర్జరీ చేస్తాం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే దట్స్ అ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ ఫర్ ద పేషెంట్. ఆ సర్జరీలో కూడా మనకి వెరైటీస్ ఉంటాయి. సర్జరీలో మనం అటు సైడ్ ట్యూబ్ మొత్తం తీసేస్తాము, దాన్ని సాల్పింగెక్టమీ అంటారు. అండ్ ఇంకొకటి సాల్పింగాటమీ అంటారు. దాంట్లో ట్యూబ్ సేవ్ చేస్తాము, జస్ట్ ప్రెగ్నెన్సీ కంటెంట్స్ తీసేస్తాము. వెరైటీస్ ఉంటాయి. అండ్ ఇది నేను చెప్పేది ట్యూబల్ ఎక్టోపిక్. ఓవేరియన్ ఎక్టోపిక్ లో మాత్రం కంపల్సరీ సర్జరీ చేయాల్సి ఉంటుంది. అబ్డామినల్ ఎక్టోపిక్ లో కూడా లేటర్ స్టేజెస్ లో సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఇనీషియల్ స్టేజ్ లో ఇంజెక్షన్ ఇవ్వచ్చు.